ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. కరీంనగర్ అంటేనే ముందుగా గుర్తుకొచ్చేది గ్రానైట్ క్వారీ పరిశ్రమ. దీని మీద ఆధారపడి పాలిషింగ్ యూనిట్ అనేది కొనసాగుతుంది. గత కొంతకాలం నుంచి కూడా ఆర్థికంగా వెసులుబాటు కల్పించి అనేక కుటుంబాలకి జీవనోపాధి కల్పిస్తుంది, వ్యాపారంలో కూడా రాణించింది. అయితే తాజాగా గత కొంతకాలం నుంచి ఈ పరిశ్రమ సంక్షోభంలో ఉందా, మరి వీళ్ళ సంక్షేమానికి ఏం చేస్తే బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ గ్రానైట్ కటింగ్ అండ్ పాలిషింగ్ యూనిట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సమావేశం వేడిగా జరుగుతుంది. ఏంటి అసలు సంస్థకు యజమానులతోని అడిగి తెలుసుకుందాం మనం ఏం జరుగుతుంది అసలు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే పాలిషింగ్ యూనిట్ అంటే కరీంనగర్ ఒక ప్రసిద్ధిగాంచినటువంటి హబ్గా మారింది. ఇప్పుడు ఏమైంది అసలు? నా పేరు సుదర్శన్ రెడ్డి అండి. మేము 16 సంవత్సరాల నుంచి మేము ఫ్యాక్టరీ పెట్టాం. 16 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీ పెట్టినప్పుడు ఆ ఫ్యాక్టరీలో సంతోషం ఉండే. 16 సంవత్సరాల క్రితం 13 సంవత్సరాల వరకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఆ సంతోషం అనేది ఇప్పుడు లేకుండా అయిపోయింది. ఎందుకంటే పరిశ్రమలు మేము లోకల్గా ఉండి మా బాధలంతా ఏంటి అంటే లోకల్లో ఉండి మా ఒక 120 ఫ్యాక్టరీలు ఉన్నాయండి లోకల్లో. ఆ 120 ఫ్యాక్టరీలలో బయట నుంచి వచ్చినాక ఇది ఎక్కడ స్టార్ట్ అయిందంటే 120 ఫ్యాక్టరీలు ఉన్నప్పుడు మంచిగా ఉండే. ఆ తర్వాత ఎప్పుడైతే బయట నుంచి వ్యక్తులు వచ్చిన స్టార్ట్ అయినాక ఎవరైతే కొనుక్కపోతారో వాళ్ళ ఫ్యాక్టరీలు పెట్టారు. అక్కడ వ్యవస్థ ఎక్కడ దెబ్బతిన్నదంటే మాకు పర్మిషన్ ఎట్లా ఇచ్చారంటే మా దగ్గర కొనుక్కపోయేటలకు వాళ్ళు పర్మిషన్ ఇచ్చినాక మా దగ్గర ఎక్కడ కొనుక్కపోతారండి. వ్యవస్థ ఇక్కడ దెబ్బతిని మేము ప్రతిరోజు ఇబ్బంది పడుకుంటూ ప్రతి నిమిషం రాజస్థానంలో అంటే మాకు ఏం బాధలు వాళ్ళ మీద కోపాలు లేవు. వాళ్ళ మీద మాకు ఏంది అంటే మా 120 ఫ్యాక్టరీలలో లీజ్కి ఇచ్చినాయి 60 ఉన్నాయి. దాంట్లో ఒక 70 ఫ్యాక్టరీలు మేము ఒక కుటుంబం లాగా చేసుకుంటాం. ఆ 70 ఫ్యాక్టరీలలో ఇవాళ ఒక రేటు వచ్చేసి 65 రూపాయలు, 70 రూపాయలు, 55 రూపాయలు ఉన్న రేటు 45 రూపాయలకు వచ్చిందండి. అసలు బ్యాంకు లోన్లు కట్టలేని పరిస్థితి. బ్యాంకు వాళ్ళు సీల్ చేస్తానంటున్నారు. ఆత్మహత్య ప్రయత్నాలలో మేము ఉన్నాం. ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ పరిశ్రమల మంత్రి కానీ మేము ప్రతి ఒక్కటి కోరుకున్నది అంటే ఇక్కడ కొన్ని సబ్సిడీలు రాలేదు, ఆ సబ్సిడీలు ఇప్పియాలని, మళ్ళీ తర్వాత ఇక్కడ ఉన్న పరిశ్రమలకు ప్రతి ఒక్కదానికి ఏదైనా కూడా ఒక రేటు నిర్ణయించుకొని మా దాంట్లో మేము రేటు నిర్ణయించుకోవాలంటే పరిశ్రమలు ఎక్కువైపోయినాయి. వాళ్ళతో మేము కూర్చుని మాట్లాడదాం అనుకుంటున్నాం. కూర్చుందాం అనుకునేటుంటే ఎవరు మాకు ఛాన్స్ ఇక్కడ రాజస్థానంలో అంటే ఒక విధంగా మమ్మల్ని ఏం చేసిందంటే వాళ్ళ మా మీద మేము మాట్లాడుతూ ఉంటే వాళ్ళకు వేరే తీరుగా వాయిస్ పోతున్నది. ఆ వాయిస్ అంటే అయ్యో మమ్మల్ని ఏదో చేస్తారు, వాళ్ళని ఎవరిని ఏం చేసేయలేదు. మా 70 ఫ్యాక్టరీలలో ఇవాళ ఉన్న ఫ్యాక్టరీలలో ఆ మాల్ను వాళ్ళు తీసుకొని ఏ దానికైనా వాళ్ళకి ఎంత మంచి దానికైనా కూడా అన్నిటికీ సిద్ధంగా ఉంటాం, వాళ్ళని కాపాడుతాం. మీరు ఇక్కడికి వచ్చినందుకు వాళ్ళని కూడా కాపాడుతాం. ఆ 120 ఫ్యాక్టరీలను కూడా మేము కాపాడుకునే పరిస్థితి ఉంటుంది. రాజస్థానంలోనే కాదు అన్న కుటుంబమే అని చెప్తున్నాం. మోడీ గారైనా అక్కడ మాకు సంబంధమే, ఇక్కడ రేవంత్ రెడ్డి గారైనా సంబంధమే. కాకపోతే ఏంటంటే మా జీవితాల మీద కొట్టొద్దని, మా బతుకులు నాశనం చేయొద్దని మీ మీడియా ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఇది విన్నవించుకుంటున్నాం. మంత్రివర్యులకు కూడా విన్నవించుకుంటాం. మమ్మల్ని కాపాడండి. మా జిఎస్టీలు కూడా చాలా 18%. నా పేరు గుడిపాటి సుదర్శన్ రెడ్డి అండి. సో మొత్తం మీద ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి రాయితీ ఏదైతే ఉందో ఆ పరిశ్రమలకు వెంటనే రావాలి. అందరూ కూడా స్థానికేతర అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఒక సమిష్టిగా వృద్ధిలోకి రావాలనేటువంటి ఆకాంక్షతో సమావేశం ఏర్పాటు చేసుకున్నట్టుగా చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. మీరు చెప్పండి, ఎట్లా చూడొచ్చు దీనికి సంబంధించినటువంటి సమావేశం ముఖ్య ఉద్దేశం? ఇక్కడ ఏం లేదు, గ్రానైట్ ఫ్యాక్టరీస్ అసోసియేషన్ ఆధ్వర్యం లోపల మరి నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసుకొని ఇక్కడ పరిశ్రమ లోపల ఉన్నటువంటి సంక్షోభాలను, పరిశ్రమ లోపల ఉన్నటువంటి లొసుగులను సరి చేసుకోవడానికి మరి పరిశ్రమ చాలా కుంటుపడింది. ఎన్నో ఫ్యాక్టరీలు మూతపడుతున్నాయి. మరి వ్యాపారవేత్తలు కరెంటు బిల్లులు కూడా కట్టలేని దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. మరి దీన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకొని దీనికి మాకు రావాల్సిన సబ్సిడీలను, పెండింగ్ సబ్సిడీలు ఇవ్వని వీటిని రిలీజ్ చేయడానికి, మరి ఇంకేమన్నా ట్యాక్సులను తగ్గించడానికి నూతన కార్యవర్గం ఆధ్వర్యం లోపల ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకోవడానికి ఇక్కడ వ్యాపారస్తులు అందరూ సమావేశమైనారు. ఈ సమావేశంలో ముఖ్య సలహాదారులుగా నన్ను పిలిచి ఇక్కడ మాట్లాడమన్న దానికి వ్యాపారులు అందరూ ఐక్యంగా మరి నూతనంగా ఒక కమిటీని ఏర్పాటు చేసుకొని ఆ కమిటీ ద్వారా మరి సమస్యలను పరిష్కరించుకోవాలని కోరుకుంటున్నాం. ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే లోకల్ ఉన్న వ్యాపారస్తులు దాదాపు 70-80 ఫ్యాక్టరీలు లోకల్ కరీంనగర్ జిల్లా
వాస్తవ్యులై లోకల్ ఫ్యాక్టరీస్ ఉన్నాయి. మరి ఆ ఫ్యాక్టరీలు కరెంటు బిల్లులు కట్టలేక బంద్ చేసుకునే పరిస్థితి లోపల ఆ ఫ్యాక్టరీలు ఉన్నాయి కాబట్టి కొత్తగా అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చి వ్యాపారస్తులు దేశవ్యాప్తంగా ఏ వ్యాపారస్తులు వచ్చి వ్యాపారం చేసినా అందరినీ స్వాగతించుడే. కానీ కాకపోతే లక్షల్లో నెలకు మంత్లీ 1,50,000 ప్రొడక్షన్ చేసే ఫ్యాక్టరీలు ఏర్పడ్డాయి కాబట్టి ఈ చిన్న ఫ్యాక్టరీలు ఉన్న వాళ్ళందరూ ఇబ్బంది పడుతుండ్రు. మరి వాళ్ళందరి ఇబ్బందులను కూడా దూరం చేయడానికి అదేవిధంగా అంటే కొంత ప్రొడక్షన్ను పెద్ద ఫ్యాక్టరీలు తగ్గించుకుంటే చిన్న ఫ్యాక్టరీలు కూడా బతికే విధంగా ఆ రకంగా కొన్ని నిర్ణయాలను తీసుకోవడానికి వ్యాపారస్తులు అందరూ సమావేశమైనారు. ఇక్కడ గ్రూపులు అన్నది భేదాభిప్రాయాలు అన్నది రాజకీయ పార్టీలు అన్నది ఏమి లేవు. మన గతంలో కూడా మన మంత్రివర్యులు మాజీ మంత్రివర్యులు గంగుల కమలాకర్ గారు పరిశ్రమ అభివృద్ధికి ఎంతో తోడ్పాటు చేసిండ్రు. అదేవిధంగా ఇప్పుడు ప్రస్తుత కరీంనగర్ ముద్దుబిడ్డ మన పొన్నం ప్రభాకర్ గారు మంత్రివర్యులు కూడా మరి వారు కూడా పరిశ్రమ మంచిగా ఉండాలి, ప్రతి వ్యాపారస్తుడు బతకాలి, వ్యాపారులు చితికిపోవద్దన్న ఉద్దేశం కొద్దీ వారు కూడా ఎన్నో సూచనలు సలహాలు సంస్థకు చేస్తున్నారు. కాబట్టి మరి ఆ రకంగా మేము ముందుకు వెళ్దామని కోరుకుంటాం. గతమెంతో ఘనకీర్తి కలిగినటువంటి పరిశ్రమలో తాజాగా సంక్షోభం ఏర్పడింది. దీన్ని ఎట్లా ఫుల్ఫిల్ చేయబోతున్నారు, ఎట్లా ముందుకెళ్తున్నారు? ఇందులో గ్రానైట్ ఫ్యాక్టరీలో అస్తవ్యస్తంగా వ్యాపారం ఇబ్బందిగా ఉన్నది. అందులో భాగంగా కొన్ని కుటుంబం యొక్క వ్యవస్థ కుటుంబాలకు జరుగుతాయి సహజంగా కొన్ని. దాన్ని మేము మా అంతర్గతంగా ఈరోజు ఏదైనా సాయంత్రం వరకు కూర్చోబెట్టి ఒక క్లారిటీ తీసుకొద్దామని ఆలోచన ఉన్నాం. ఇలాగున్నా రేపైనా ఎల్లుడైనా పరిష్కారం కావాల్సిందే. మన లోపలే ఉన్నది పరిష్కారం, ఎందుకు కాదు? పరిష్కారం అయితే ఇది మాకు సంక్షోభం కాదు, ఇది మా యొక్క అందరి యొక్క ఒపీనియన్. అందరూ ఇబ్బందులు, చాలా ఇబ్బందులు కనుక ఏం జరుగుతుంది? అసోసియేషన్ బాగుపడాలని అందరూ కోరుకుంటున్నారు. అసోసియేషన్ బాగుపడాలి అంటే ఈ లోకల్ వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండాలి. ఇంతకుముందు ఇష్టం ఉన్నట్టు బయట వాళ్ళకి పర్మిషన్లు ఇచ్చి, ఇంతకుముందు సింగిల్ బ్లేడ్లు ఉన్నప్పుడు ఎన్ని పెట్టుకున్నా ఇంత ఇబ్బంది లేకుండే. ఒక ఫ్యాక్టరీ తీసే ప్రొడక్షన్ 40, అదే మల్టీ కట్టర్లు వచ్చేసి ఒక్క మిషనే 40 SFT ప్రొడక్షన్ వస్తున్నది. సో ఇష్టం ఉన్నట్టు మల్టీ బ్లేడ్లు వేసేసి మార్వాడీస్ నాన్ లోకల్స్ బయటకు వచ్చి వాళ్ళేదో మాతోటి కలిసి ఉంటారని మేమనుకుంటే మొత్తం మమ్మల్ని అణిచివేస్తున్నారు. సో ఆ ప్రొడక్షన్ అనేది తగ్గియాలి, అందరికీ ఈక్వల్గా ఉండాలి. ఇప్పుడు బయట గవర్నమెంటే ఒకటి చేసింది, బీసీకి ఇంత రిజర్వేషను, ఓసీకి ఇంత రిజర్వేషను, ఎస్సీకి ఇంత రిజర్వేషను అని చెప్పింది. అదేవిధంగా ఇప్పుడు అసోసియేషన్ కాకుండా ఫ్యాక్టరీలలో కూడా అదే పని చేద్దాం. లోకల్ వాళ్ళు ఇట్లా చేయాలి, బయట వాళ్ళు ఇట్లా చేయాలి. మాకు కూడా ఒక ఇంపార్టెన్స్ కావాలి. ఎందుకు అట్లయినాం తెలంగాణ గురించి? ఆంధ్రోళ్ళు మనకి శత్రువులా? వాళ్ళు మనోళ్ళే కదా. వాళ్ళ ఇంట్లో పిల్లలు మనం చేసుకుంటున్నాం, మన ఇంట్లో పిల్లలు వాళ్ళని చేసుకుంటున్నాం. కానీ అన్యూన్యం కలిసి ఉండాలి. కానీ వాళ్ళు అడవులుగా 1,00,000-2 లక్షల ప్రొడక్షన్లు తీసుకుంటా ఇష్టం ఉన్నట్టు చేసుకుంటా వాళ్ళ మెటీరియల్ ఏమో ఆ సేమ్ మెటీరియల్ 65 రూపాయలకు అమ్ముతారు. వాళ్ళే వచ్చి మా దగ్గర 55 రూపాయలకు అడుగుతున్నారు. ఎవరిని అడగాల? గవర్నమెంట్ని అడగాలనా, లేకపోతే మా ప్రెసిడెంట్లను అడగాలనా, లేకపోతే మేము షట్ డౌన్ చేసుకొని బయటికి వెళ్ళాలా? మేము అడిగేది ఒకటే, ప్రొడక్షన్ తగ్గియాలా. లేకుంటే ఇప్పుడు ఉన్న ఫ్యాక్టరీల కంటే మా ఫ్యాక్టరీల పర్సంటేజ్ తక్కువ ఉంది. మేము 25% ఉన్నాం, వాళ్ళు 75% ఉన్నారు. మా ప్రొడక్షన్ తీసుకోమనండి మొత్తం, ఒక రేట్ డిక్లేర్ చేసి. మేము ఇప్పుడు బయటికి పోలేము. ఇప్పుడు మార్వాడి వాళ్ళు ఉన్నారు, ప్రతి గల్లీకి పోతే అడుగున వాళ్ళే ఉన్నారు. ఎందుకు ఇదంతా మార్వాడి రాజ్యం చేస్తున్నారు? అందరూ ప్రొడక్షన్ అని కూడా ప్రొడక్షన్ పెంచుకుంటూ డిస్టర్బ్ చేస్తున్నారు అంతా. మేము అడిగేది ఒకటే, మా ఇంపార్టెన్స్ మాకు ఉండాలి, లోకల్ వాళ్ళకి ఒక ఇంపార్టెన్స్ ఉండాలి. మాకు స్థానికంగా ఉన్నటువంటి వ్యాపారుల యొక్క అవకాశాలు దెబ్బతీసే విధంగా ఒక పోటీ ప్రపంచం ఏర్పడింది. స్థానికేతర అనేటువంటి అంశాలు తెర మీదకి వచ్చాయి. దానిలో ఈ పోటీలో అందరినీ సమన్వయపరుచుకుంటూ మాకు ప్రాధాన్యత ఉండాలా, మా పరిశ్రమలకు సంబంధించి వృద్ధి రావాలి అనేటువంటి అంశాన్ని తెర మీదకి తెస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద గ్రానైట్ అసోసియేషన్కి సంబంధించి ఒక భిన్నమైనటువంటి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందరూ సమిష్టిగా ఒక నిర్ణయం తీసుకొని ముందుకెళ్తేనే సంక్షోభం నుంచి బయటపడేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.